హలో ఎవ్రీవన్, అందరూ అలాగున్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేము స్టవ్ తీసుకుందాం అనుకుంటున్నాము అని. నా దగ్గర ఉన్న స్టవ్ ని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు కొత్త స్టవ్ తీసుకుందాం అని అనుకుంటున్నాను. ఈ మధ్య ఏం కొత్తగా తీసుకోవాలనుకున్నా ఒక 2-3 షాప్స్ చూసి ఎక్కడ రీజనబుల్ గా ఉన్నాయి అండ్ క్వాలిటీ ఎక్కడ బాగుందో చెక్ చేసుకొని అక్కడ మాత్రమే తీసుకుంటున్నాను. ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నా. ఫస్ట్ బొంబాయి గ్యాస్ లెట్ కి వచ్చాము. ఇక్కడ నాకు కావాల్సిన మోడల్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. 4 బర్నర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్ పడుతుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ లో ఎంతకు వస్తుందో అన్ని తెలుసుకొని నెక్స్ట్ అయితే గోతి సన్స్ కి వెళ్ళాను. ఇక్కడ ఒకటే మోడల్ ఉంది, బట్ అది కూడా అంత నోన్ బ్రాండ్ అయితే కాదనమాట. ఇంకా చేసేది ఏం లేక ఇప్పుడు స్పెన్సర్స్ లో చూద్దామని అనుకుంటున్నాము. ఇంకా వచ్చేసాం స్పెన్సర్స్ దగ్గరికి. మేము ఉన్న ఏరియా సిటీ సెంటర్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా విత్ ఇన్ 5 to 10 minutes లో ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ నాకు కావాల్సిన మోడల్ లేదు, కానీ 4 బర్నర్ స్టవ్స్ అయితే ఉన్నాయి. చూసాము, ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ గా ప్రెస్టేజ్ షోరూమ్ కి వెళ్తున్నాం. అదేంటి స్టవ్ కోసం వచ్చి కడాయిలు చూస్తున్నాం అనుకుంటున్నారా? వచ్చిందైతే స్టవ్ కోసమే, బట్ వీఆర్ స్టిల్ డిస్కసింగ్. ఫస్ట్ నేను ఒక మోడల్ ఫిక్స్ అయ్యి వెళ్ళాను. అంటే సి షేప్ మోడల్లో తీసుకుందాము స్టవ్ అనుకున్నాను. కాకపోతే అది ఎంత వరకు అట్టర్ ఫ్లాప్ అవుతుంది అన్నది నాకు కళ్ళ కట్టినట్టు క్లియర్ గా చూపించారు. ఇప్పుడు అసలైన డిస్కషన్ అనమాట. సో నేను అనుకున్న సి షేప్ మోడల్ స్టవ్ తీసుకుంటే మాకు ఉన్న స్లాబ్ కి సరిపోతుంది. బట్ ఇంకొక మోడల్లో తీసుకోవాలంటే మా స్లాబ్ లెంత్ సరిపోతుందా లేదా అని చాలాసేపు డిస్కస్ చేసుకున్న తర్వాత ఇంటికి ఫోన్ చేసాము. కరెక్ట్ గా అదే టైం కి అనుష వచ్చింది కాబట్టి తను మాకు హెల్ప్ చేసింది ఆ లెంత్ మెజర్మెంట్ అంతా చూడడానికి. సో ఫైనల్ గా ఒక 4 బర్నర్ స్టవ్ అయితే తీసుకున్నాము, బట్ సి షేప్ మోడల్ అయితే కాదు. ఏ స్టవ్ తీసుకున్నాము, ఎక్స్చేంజ్ ఆఫర్ మీద మాకు స్టవ్ కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది నేను నెక్స్ట్ క్లిప్పింగ్స్ లో చెప్తాను. స్టవ్ కోసం వచ్చినా సరే నా కళ్ళని ఆ కాస్ట్ ఐరన్ కడాయి మీద పడ్డాయి. అది కాస్ట్ అరౌండ్ 2200 ఉంది. తీసేసుకుందామని లాస్ట్ మినిట్ వరకు ఫిక్స్ అయిపోయాను. కాకపోతే చాలా బరువుగా ఉందన్నమాట. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మా ఇంట్లో ప్రెసెంట్ ఎవరు హౌస్ హెల్పర్ లేరు. ఎవ్రీథింగ్ నేను అత్తయ్య చూసుకుంటున్నాము. నేను ఆ కాస్ట్ ఐరన్ కడాయి ఈజీగా లిఫ్ట్ చేయగలను, కానీ అత్తయ్య లిఫ్ట్ చేయలేదు. సో ఇన్ కేస్ అత్తయ్య క్లీన్ చేయాల్సి వస్తే అది కష్టం అవుతుంది కాబట్టి ఆ కాస్ట్ ఐరన్ కడాయి అయితే తీసుకోలేదు. ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను, బికాస్ ఆ కాస్ట్ ఐరన్ కడాయి అంత బాగుంది. అది ఆన్లైన్ లో చూసుంటే ఓకేలే లైట్ అనుకునేదాన్ని. బట్ ఆఫ్లైన్ లో నా అంతలు నేనే చూసాను కదా, భలే ఉందండి దాని క్వాలిటీ. అంత మంచి క్వాలిటీకి అంత రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుందంటే నిజంగా వ్యాలిడ్ అండి. ఇఫ్ ఇన్ కేస్ వైజాగ్ లో ఎవరైనా సరే కాస్ట్ ఐరన్ కడాయి తీసుకోవాలి అనుకుంటున్నారు మంచి ప్రైస్ లో అండ్ మంచి క్వాలిటీది అనుకుంటే గనక ప్రెస్టీజ్ షోరూమ్ లో ఉంది. ఈ షోరూమ్ సీతాంధార హెచ్వి కాలనీకి వెళ్లే రోడ్ లో ఉంటది అనమాట. ట్రై చేయొచ్చు, కళ్ళు మూసుకొని కొనేయచ్చు. నేను కూడా ఆలోచిస్తున్నా తీసుకుందామా అని, బట్ ఏమో సిచ్యువేషన్స్ అన్ని బాగున్న తర్వాత తీసుకుందామని ఆగాను. కాస్ట్ ఐరన్ కడాయి తీసుకోలేదు, కానీ ఇందాక చూపించిన కడాయి అయితే తీసుకున్నాను. ఎస్, అది నాన్ స్టిక్కే. రీసెంట్ గా నేను ఒక ఆర్టికల్ లో చదివాను, నాన్ స్టిక్కే అయినా మంచి మెటీరియల్ తో తయారు చేస్తే హెల్త్ కి పర్వాలేదు, మంచిదే అన్నట్టుంది. అందుకనే ఇంకా ధైర్యం చేసి ఆ కడాయి మోడల్ కూడా బాగుంది. ఇప్పటి వరకు నేను ఎప్పుడు అలాంటి మోడల్ యూజ్ చేయలేదు కాబట్టి ఆ కడాయి అయితే తీసుకున్నాను. కడాయి అండ్ స్టవ్ రెండు తీసుకొని ఇంటికి వచ్చేసాము. అండ్ ఇందాక చెప్పాను కదా అనుష ఆల్రెడీ ఇంట్లో ఇందాక కాల్ లో మాకు లెంత్ కోసం హెల్ప్ చేసింది అని. సో ఇంటికి వచ్చేసరికి అనుష ఉంది కాబట్టి తనే ఫిక్స్ చేసింది, అంటే మెయిన్ ఫిక్సింగ్ అంతా తనే చేసుకుంది. అలా మొత్తానికి డాడీ ఇంకా అనుష కలిసి ఈ స్టవ్ ని ఫిక్స్ చేసేసారనమాట. సో ఫైనల్ గా నేను అనుకున్నట్టు సి షేప్ స్టవ్ తీసుకోలేదు, కానీ ఈ స్టవ్ అయితే తీసుకున్నాను. దీని మీద పెద్ద బాండీలు పెట్టి కుక్ చేసినా అంత ప్రాబ్లం గా అనిపించలేదు. సో ఓకే అని చెప్పి ఈ స్టవ్ తీసుకోవడం జరిగింది. ఎంత 8,000. మా మాటల్లోనే మీకు అర్థమైపోయింది కదా. ఈ స్టవ్ కాస్ట్ యాక్చువల్ గా 12,000 ఆర్ 13,000 అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ మేము ఎక్స్చేంజ్ ఆఫర్ లో తీసుకుంటున్నాము. అంటే మా దగ్గర ఉన్న పాత స్టవ్ ఇచ్చేసి కొత్త స్టవ్ తీసుకుంటున్నాం కాబట్టి ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ లో మాకు ఈ స్టవ్ కాస్ట్ అరౌండ్ 8,700 అలా పడింది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంది. స్టార్టింగ్ లో బొంబాయి గ్యాస్ లెట్ కి వెళ్ళాం కదా, అక్కడైతే ఏదైతే ప్రెస్టేజ్ స్టవ్ తీసుకోవాలి అనుకుంటున్నామో సేమ్ అదే ప్రెస్టేజ్ స్టవ్ మనం ఎక్స్చేంజ్ చేయాలన్నమాట.
అంటే మనం ఏదైతే బ్రాండ్ లో కొత్త స్టవ్ తీసుకుంటున్నామో సేమ్ అదే బ్రాండ్ లో పాత స్టవ్ ఎక్స్చేంజ్ చేయాలన్నమాట, లేకపోతే ఎక్స్చేంజ్ ఇవ్వరు. సో అక్కడ బాంబే గ్యాస్ లైట్ లో అలా ఉంది కదా, బట్ ఇక్కడ ప్రెస్టేజ్ షోరూమ్ లో ప్రెస్టేజ్ ది ఏ స్టవ్ తీసుకున్నా మన పాత స్టవ్ ఏ మోడల్ అయినా సరే, అంటే అది పాత మోడల్ అయినా వేరే బ్రాండ్ అయినా సరే అక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. సో మొత్తానికి అలా ఎక్స్చేంజ్ లోని కొత్త స్టవ్ తీసుకొని పాత స్టవ్ అయితే ఇచ్చేసాము. ఇంకా స్టవ్ ఈవినింగ్ తీసుకొచ్చాం కదా, నైట్ డిన్నర్ కి దోశలు వేసేసాను. అయితే నేను డాడీకి జావా పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను. జావా పౌడర్ అంతా మిలెట్స్ తో ప్రిపేర్ చేస్తాను. సో ఇక్కడ నేను యూస్ చేసిన మిలెట్స్ అయితే అరికెలు, ఊదలు, సజ్జలు, సామలు, కొర్రలు, తర్వాత ఇంకొకటి ఏదో మిస్ చేశానండి, జొన్నలు. సో ఇవన్నీ కలిపి అన్ని ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకుంటాము. బట్ ఇక్కడ మీరు వీడియోలో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క మిలెట్ మినిమం 500 గ్రామ్స్ ఉంది కదా. తీసుకొచ్చిన ఈ 6 మిలెట్స్ కూడా సేమ్ అంటే 500 గ్రామ్స్ ఉన్నాయి. ఈచ్ మిలెట్ లో మినిమం 50 గ్రామ్స్ తీసి నేను పౌడర్ చేస్తాను. బట్ రిమైనింగ్ 450 గ్రామ్స్ ఆఫ్ ఈచ్ మిలెట్ మిగిలిపోతుంది కదా, అదేం చేస్తానంటే డాడీ 2 years నుంచి కంప్లీట్ గా వైట్ రైస్ ని అవాయిడ్ చేస్తూ మిలెట్స్ లోకి షిఫ్ట్ అయిపోయారు. సో వైట్ రైస్ ని రీప్లేస్ చేస్తూ ఆయన మిలెట్సే మధ్యాహ్నం లంచ్ లోని తింటారు, నైట్ డిన్నర్ కి కూడా ఇవే తినేవారు. బిలో 50s ఉన్న వాళ్ళైతే అలా చేయొచ్చేమో కానీ, బట్ ఆఫ్టర్ 50s డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం స్లో అవడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మాత్రం వీలైనంత వరకు లైట్ ఫుడ్ నైట్ టైం తీసుకోవడమే బెటర్, లేకపోతేనా ఇది అరగక చాలా స్టమక్ పెయిన్ లాంటివి వస్తాయి. పాపం డాడీ కూడా ఇది ఫేస్ చేశారు, అందుకనే వీడియోలో మరీ మెన్షన్ చేస్తున్నాను. నైట్ టైం అసలు ఎప్పుడు మిలెట్స్ తీసుకోవద్దు, ఓన్లీ మధ్యాహ్నం పూట ఒక్కటే రైస్ ని రీప్లేస్ చేస్తూ కావాలంటే మిలెట్స్ తీసుకోండి. ఇంకా ఇక్కడ చూసారు కదా అన్ని మిలెట్స్ ఇలా తీసుకున్నాను. సో ఇప్పుడు ఇందులోని నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తాను. ఇంకా జీలకర్రతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోండి. ఇలా మిలెట్స్ ఎక్కువగా తీసుకునేటప్పుడు డైజెషన్ చాలా స్లోగా ఉంటుంది, అంటే ఇవి తొందరగా అరగవు అండ్ అట్ ద సేమ్ టైం వేడి కూడా చేస్తుంది అనమాట. సో ఆ వేడిని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ నేను సగ్గుబియ్యం యాడ్ చేశాను. సగ్గుబియ్యం ఆప్షనల్, కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోండి, వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. ఈ తీసుకున్న మిలెట్స్ అన్ని డైరెక్ట్ గా పౌడర్ చేయడం కాదు, ఫస్ట్ అవి కొంచెం ఫ్రై చేయాలన్నమాట. ఏ మిలెట్ అయినా మీరు తింటున్నప్పుడు అది మినిమం 6 hours నానేటట్టయినా చూసుకోండి, లేదు అంటే ఇలా ఫ్రై చేసైనా తీసుకోండి. డైరెక్ట్ గా మిల్లెట్ ని జస్ట్ రైస్ వాష్ చేసినట్టు వాష్ చేసేసి తీసుకుంటే మాత్రం మీకు అరగదు. ఎందుకు అంటే దానికి రీజన్ ఏదో ఉంది, నేను చదివాను బట్ ఎగ్జాక్ట్ గా గుర్తు రావట్లేదు. కానీ ఆ గింజలోని ఏదో లేయర్ ఉంటది, ఆ లేయర్ సంథింగ్ ఏదో ఉంటదండి, నాకు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు. బట్ మీకు ఎవరికైనా తెలిస్తే గనక ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో, సో దట్ నేను మళ్ళీ తెలుసుకుంటాను. ఈసారి మంచిగా గుర్తు పెట్టుకుంటానులేండి. ఇంక ఇక్కడైతే తీసుకున్న మిలెట్స్ అన్ని కూడా ఒకసారి దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిలెట్స్ వేగడానికి టైం పడుతుంది, బట్ ఓపిక్ గా చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పీస్ఫుల్ గా నేను వంట చేస్తున్నాను అంటే బ్యాక్ ఎండ్ లో అత్తే కానీ డాడీ కానీ బుడ్డోడిని ఎంగేజ్ చేస్తున్నారని అర్థము. ఈ రోజు డాడీ టర్న్, డాడీ వాడితో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారు అనమాట. తిన్నగా వెళ్ళి ఆ కర్టెన్ వెనకాతలు డాడీ దక్కున్నారు. ఈ బుడ్డోడు ఎంత ఎత్తుతున్నా వాళ్ళ తాతయ్య కనిపించలేదని ఇంకా లాస్ట్ ఏడ్ చేసే స్టేజ్ కి వచ్చేసరికి చెప్పాను అనమాట, నెమ్మదిగా వెళ్ళి చూశాడు. అలా వాళ్ళిద్దరూ హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉంటే ఇంకొక సైడ్ నేను మిలెట్స్ ఫ్రై చేస్తున్నాను. అవి ఫ్రై అయ్యే లోపు ఇక్కడ నైట్ టైం కంపల్సరీ నేను ఇలా పిలక వేసుకుంటున్నా, లేకపోతే చూడండి నా జుట్టు సగం అయిపోయింది. ఎంత ఒత్తుగా ఉండేదో ఇప్పుడు చాలా పల్చన అయిపోతుంది డ్యూ టు డాండ్రఫ్ కి రిలేటెడ్ గా నేను ఒక షాంపూ కొత్తగా ట్రై చేస్తున్నాను. అది 100% వర్క్ అయింది అని చెప్పలేను, కానీ ఒక 2 times వాడాను కదా, మినిమం ఒక 50% అది వర్క్ అయిందనే చెప్పాలి. అండ్ నేను డాండ్రఫ్ కోసం ఎటువంటి కేర్ తీసుకుంటున్నాను అనేది కంపల్సరీ
నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను. ఇంకా పిలక వేసుకోవడం అయ్యేసరికి మిల్లెట్స్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కంప్లీట్ గా కూల్ గా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఫైన్ పౌడర్ లాగా. మీరు కూడా మిక్సీ పట్టేసి రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో దీంతో జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది షేర్ చేస్తాను. సో ఈ వీడియోని నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సో ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.